ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు ఇలా చేశాడా అని బాధ కలుగుతుంది. అతను బాగుంటే ఈ ఇల్లు బాగుండేది. నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ అన్నయ్య మాత్రం తప్పు చేస్తున్నాడు. ఇంత మంచి ఇంట్లో పుట్టి చుట్టుపక్కల అంత మంచి వాళ్లే ఉన్నా అతను మాత్రం దొంగలా ఎలా మారాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. పోనీలే అక్క, బాధపడకు. వాడు మన నుండి దూరంగా ఉండడమే మంచిది. మన మీద కానీ అమ్మా నాన్నల మీద కానీ కొంచెమైనా ప్రేమ ఉండాలి కదా. ఇప్పటికీ ఇంట్లో ఏం దొరుకుతుందోనని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి అన్నయ్య ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అయినా అలాంటి అన్నయ్య గురించి నువ్వు బాధపడకు. ఒళ్ళంతా గాయాలయ్యాయి, రక్తంతో బట్టలు మొత్తం తడిసిపోయాయి. దాని గురించి అడగకుండా బయటికి పంపించేశాము. ఇంత జరిగినా ఇంకా బుద్ధి మారలేదంటే ఏం చేయాలి? ఏం చేయలేము. మన తలరాతలో ఇలాంటి వాణ్ణి భరించాలని రాసుంది. ఇలాంటి కొడుక్కి జన్మనిచ్చాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, ఊరుకోమ్మా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. ప్రపంచంలో పిల్లలు ద్వేషించొచ్చు, కానీ ద్వేషించే తల్లి ఉండదు. వాడి కోసం ఏమేం చేశావో అన్నీ చూసాము. ఇంకా తన గురించి ఆలోచించి నువ్వు బాధపడొద్దు. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. ఇవన్నీ తలుచుకొని బాధపడితే అర్థం ఉండదు. ఇప్పుడు జరిగిందంతా మర్చిపోండి. ఇక్కడితో వదిలేయండి అమ్మా. ఏం వదిలేస్తారు? ఇదేంటి మామయ్య, మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అమ్మమ్మకి పిజ్జా చేయడం రాదనుకుంటే ఏదేదో చేస్తుంది. అమ్మ గురించి మీకు తెలిసిందే కదా. తను ఏదైనా చేయాలని డిసైడ్ అయిందంటే అది ఎంత కష్టమైనా చేసే తీరుతుంది. మన పార్టీ విషయం గోవిందో గోవింద. కిచెన్ లో నుండి వస్తున్న ఆ పొగలు చూస్తుంటే ఏదో జరుగుతున్నట్టే ఉంది. అమ్మకి పిజ్జా ఇటాలియన్ ఫుడ్ అని చెప్పారు కదా. తర్వాత దానికి తాలింపు వేసి రుచి కోసం కొంచెం కారం వేసి ఎలా ఉందని అడిగినా అడుగుతుంది. పిన్ని, ఎందుకైనా మంచిది అమ్మమ్మ ఏం చేస్తుందో ఒకసారి చూద్దామా? ఎందుకైనా మంచిది, గుండె రాయి చేసుకోండి. పదండి. ఏంటి లక్ష్మి, ఏదో ఉదయాలంటున్నావు? దేని గురించి? అరే, నేను వచ్చినప్పటి నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరిగింది? అది ఈరోజు మా ఇంట్లో అయ్యో, ఏం లేదు అల్లుడు గారు. ఈరోజు లక్ష్మిని అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలిచాం. పాపం మీరంతా అమ్మ స్కూల్ ఫంక్షన్లో ఉన్నారని తెలిసింది. ఈ వయసు మీద పడే కొద్దీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒంట్లో బాగోలేదని లక్ష్మిని రమ్మన్నాను.
అంతే. ఏంటత్తయ్య ఇది హ? ఈ మధ్య మీ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. నాకు తెలిసి మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు.